కానీ మా అమ్మ నా కోసం ప్రార్థన చేసేది. తెల్లవారుజామునే లేచి చదువుకోవటం నాకు అలవాటు. తెల్లవారుజామునే లేచి ప్రార్థన చేయటం ఆవిడికి అలవాటు. ఆవిడ ప్రార్థన చేసేది. ఒక గదిలో ఆవిడ ప్రార్థన చేసేది, ఆ పక్క గదిలో నేను చదువుకునేవాడిని. వర్షం వచ్చినా కూర్చొని ఉన్నాను సార్, ఏం పర్వాలేదు. కాసేపు వర్షంలో తడిస్తే మన ప్రాణం ఏమి పోదాం, ఏం పర్వాలేదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వర్షాన్ని పంపించిన దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక గదిలో ఆవిడ ప్రార్థన చేసేది, ఆ పక్క గదిలో నేను చదువుకునేవాడిని. ఆవిడేమని ప్రార్థన చేసేది అంటే, ప్రభువా నా కొడుకు నువ్వు దర్శనమి, నా కొడుకుతో మాట్లాడు, నా కొడుకుని సేవ చేయాలి అనేది. ఆ మాటలు నా చెవిలో పడి, ఏంటి మా అమ్మ పిచ్చిది ఎలా ప్రార్థన చేస్తుంది అనుకునేవాడిని. నేను క్లుప్తంగా చెప్తున్నాను వినండి. 1995 సంవత్సరంలో డిసెంబర్ నెల 12వ తారీఖు రాత్రి నేను బైబిల్ చదివానండి. బైబిల్ చదివితే మొట్టమొదటి పేజీ అలా తెరవగానే మనకి ఏ మాట కనిపిస్తుంది అండి? ఆదికాండం 1:1 చదివామనుకో, అక్కడ ఏముంది చెప్పు? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అది చదివానండి. అంతే కదా, మొట్టమొదటి అదే కదా కనపడుతుంది. అదే చదివాను. చదివితే నేను బిఎస్సి చదువుతున్నానండి, సైన్స్ స్టూడెంట్. నేను చదివాను కానీ ఆ మాట నాకు నమ్మబుద్ధి అవ్వలేదు, నాకు నమ్మాలనిపించలేదు. ఇదేంటి, దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించడం ఏంటి, ఇది ఎప్పుడో ఎవరో రాసి పాడేసిన పుస్తకం ఇదని చెప్పేసి ఈ బైబిల్ని ఏం చేశానంటే ఆ పక్కనే పెట్టేసి నేను పడుకున్నానండి. ఆ రాత్రి జాగ్రత్తగా వినండి. ఆ రాత్రి నేను పడుకునేసరికి సరిగ్గా తెల్లవారుతుండగా, నా వయసు 19 సంవత్సరాలప్పుడు, దేవుడంటే ఏంటో నాకు తెలీదు, నేను లోకంలో తిరుగుతున్నాను. జాగ్రత్తగా వినండి. ఒక రోజుకు 3 సినిమాలు చూసేవాడిని నేను. సినిమాలు పిచ్చి. కాలేజీలో యవ్వనస్తులకి, కుర్రోళ్ళకి ఎన్ని పిచ్చులు ఉంటాయో అన్ని పిచ్చులు కూడా నాకు ఉండి, ఆ వయసు అలాంటిది. అలా ఉన్నటువంటి నాకు 1995 సంవత్సరం డిసెంబర్ నెల 13వ తారీఖు తెల్లవారుతుండగా ఒక స్వప్నం నాకు కలిగిందండి. ఆ స్వప్నంలో ఏం జరిగిందయ్యా అంటే, నా కాలేజీలో ఒక 4 ఫ్రెండ్స్ ఉన్నారండి, చాలా ముఖ్యమైన ఫ్రెండ్స్. మేము 5 ఉండేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళినా, సినిమాకి వెళ్ళినా 5 వెళ్ళిపోయేవాళ్ళు, రెస్టారెంట్కి వెళ్ళినా 5 వెళ్ళిపోయేవాళ్ళు, ఎక్కడికి వెళ్ళినా 5 వెళ్ళిపోయేవాళ్ళు. నేను నా ఫ్రెండ్స్ 4 కలిసి ఏం చేస్తున్నానంటే, ఒక చోటుకి వెళ్ళానండి. అక్కడ ఎవ్వరు లేరు. జాగ్రత్తగా వినండి. అక్కడ ఎవ్వరు లేరు, కానీ అక్కడ ఒక మంచం ఉంది. హాస్పిటల్లో మంచాలు ఉంటాయి కదండి, ఐరన్ బెడ్లు, అలా ఉంది మంచం. ఆ మంచం మీద అప్పుడే పుట్టిన శిశువు ఉన్నాడండి. అప్పుడే పుట్టాడు ఆ శిశువు. ఆ శిశువు గుడ్డలతో చుట్టబెట్టబడి ఉన్నాడు. శరీరం జిగురుగా రక్తపు మరకలతో ఉందండి. నేనేం చేశానో తెలుసా? ఆ శిశువు దగ్గరికి వెళ్ళి ఆ శిశువుని నా చేతులతో ఎత్తుకున్నానండి. నా చేతులతో ఎత్తుకుంటే మీరు నమ్మండి, ఆ శిశువు నాతో మాట్లాడుతున్నాడండి. ఏమంటున్నాడు తెలుసా? ఈ సమస్తాన్ని సృష్టించింది నేనే, నన్ను గూర్చి నువ్వు సంచకో. స్తోత్రం చెప్పండి, చప్పట్లు కొట్టండి. నన్ను గూర్చి నువ్వు సందేహించుకో. మళ్ళీ అన్నాడా శిశు, నన్ను గూర్చి నువ్వు సందేహించకుండా నన్ను గూర్చి నువ్వు ప్రకటించు అన్నాడు. దేవుడికి స్తోత్రం. శిశువు మాట్లాడుతున్నాడు, నేను వింటున్నాను.
నా వెనకాల 4 ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ 4 ఫ్రెండ్స్ కూడా ఇది చూసి నవ్వుతున్నారు. ఇదేంట్రా తింగరోడు, చంటి పిల్లోడు మాట్లాడుతుంటే వింటున్నాడేంట్రీడు, పిచ్చోడు అని నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఎగతాళి చేస్తుంటే ఈ ఎగతాళి చేయటం ఆ శిశువు చూసి అన్నాడు, నన్ను గూర్చి నువ్వు ప్రకటిస్తున్నప్పుడు నీకు ఇలాంటి హేళనలో ఎన్నో వస్తాయి, వాటన్నిటిలో కూడా నేను నీకు తోడుగా ఉంటాను. చేతుల పైకెత్తి స్తోత్రం చెల్లిద్దాం, గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎవరు ఆ శిశువు? నాతో మాట్లాడిన శిశువు ఎవరు? యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో ఉన్న శిశువే ఆ శిశువు. అప్పటికి నాకు తెలదు, యెషయా గ్రంథం తెలదు, 9వ అధ్యాయం తెలదు, 6వ వచనం తెలదు, ఆ శిశువు తెలదు. ఆ రాత్రి నాకు కలిగిన దర్శనము, ఆ స్వప్నం నా మనసును మార్చేసింది, నా బ్రతుకును మార్చేసింది, నా గమ్యాన్ని మార్చేసింది. ఈ రాత్రి మీ ముందుకొచ్చి ఎంత ధైర్యంగా ఈ మాటలు చెప్తున్నానంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఆ రాత్రి యేసు నాకు ఇచ్చిన దర్శనం. ప్రియ దేవుని బిడ్డ, అంతే. పుస్తకాలు చదవటం మానేశాను. ఆ రోజు నుంచి కూడా ఏం చదవటం మొదలెట్టానయ్యా అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదవటం మొదలు పెట్టాను. చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఈ రోజు నీ గ్రంథం నీ చేతిలో ఉందంటే నువ్వు నేను ఎంత ధన్యులో. జరిగింది చెబుతాం, జరుగుచున్నది చెబుతాం, జరగబోయేది చెబుతామంటే ఇన్ని డబ్బులు ఎట్టుకెళ్ళిపోతారా? దొంగోడు మోసం చేసేస్తాడు. ఈ గ్రంథంలో జరిగింది ఉంది, జరుగుచున్నది ఉంది, జరగబోయేది కూడా ఉంది. గట్టిగా సిగ్గుపడకో. దేన్ని మోయటానికి? కొంతమంది బైబిల్ మోయటం అంటే సిగ్గు. ఈ బైబిల్ని ఎందులో పెడుతున్నారంటే ఇప్పుడు ఇవి వచ్చినాయి కదండి దెయ్యాలు, ఏంటయ్యి? సెల్ ఫోన్, అందులో పెట్టి తెస్తున్నాడు బైబిల్. అయ్యగారు చే అందులో దేకో చేత్తో పట్టుకుంటే. ఈరోజు నువ్వు దేవుణ్ణి నమ్ముకోవడం గొప్ప కాదు, నేను దేవుణ్ణి నమ్ముకోవడం గొప్ప కాదు. అంత గొప్ప దేవుడు కాలేబు గారికి దొరకటం గొప్ప, నాకు దొరకటం గొప్ప, మనకు దొరకటం గొప్ప. చప్పలు కొట్టు. కొంతమంది ఏమంటారంటే మేము పెద్ద కులంలో పుట్టామండి, దేవుణ్ణి నమ్ముకున్నామని అంటారు. నాకు ఆ మాటలు నచ్చవు, నాకు నచ్చవు ఆ మాటలు. పెద్ద కులంలో పుట్టి నువ్వు దేవుణ్ణి నమ్ముకోవడం గొప్ప కాదు, అంత గొప్ప దేవుడు నీకు దొరకటం గొప్ప. నా మనసులో కోరిక ఏంటో చెప్పమంటారా? ప్రభువా, నీ సేవ చేస్తాను, నన్ను గురించి ప్రకటించమన్నావు కదా, నీ సేవ చేస్తాను, నాకు ఏదన్నా ఉద్యోగం కావాలయ్యా, అది చేసుకుంటా నీ సేవ చేస్తాను. ఎందుకంటే నీ చాలామంది పాస్టర్లు అని ఉన్నాను నేను, వీళ్ళందరూ డబ్బుల కోసం చేస్తున్నారు, వీళ్ళకి ఇంకో ఉద్యోగం ఏమీ లేక ఈ సేవ చేస్తున్నారు, వచ్చి ప్రార్థన చేస్తారు, డబ్బులు ఎట్టుకెళ్తారు అని నేనే మా ఇంటికి వచ్చిన దైవజనులను అన్నావు అని. కాబట్టి నా కోరిక ఏంటంటే ఏదన్నా ఉద్యోగం చేసుకుంటూ దేవుడి సేవ చెయ్యాలని. ఆ రోజుల్లో నేను ప్రభువుని అడిగిన, ప్రభువా నాకు ఏదన్నా ఉద్యోగం ఇయ్యి, ఈ సేవ చేస్తాను.
ప్రార్థన ఆలకించే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మీకు విషయం చెప్పమంటారా? ప్రభువుని నమ్ముకున్నాక నేను నా సబ్జెక్టులు వదిలేశాను, బైబిల్ చదవటం మొదలెట్టాను, డిగ్రీ ఫెయిల్ అయిపోయాను. నాకే రిజర్వేషన్ లేదు. ఒక విషయం చెప్తున్నాను, డిగ్రీ ఫెయిల్ అయిపోయిన నాకు నా దేవుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ప్రభు నాకు ఇచ్చాడు. ఈరోజు యవ్వనస్తులకు చెప్తున్నాను, మీలో యవ్వనస్తులు ఉన్నారేమో, యవ్వన కుమార్తెలు ఉన్నారేమో, నువ్వు ఉద్యోగం రావాలంటే నువ్వు లంచం ఇవ్వక్కర్లేదు, ఏ విధమైన రికమెండేషన్ అక్కర్లేదు. నాకు ఏ రికమెండేషన్ లేకుండా, ఏ లంచం లేకుండా ప్రభువు నాకు ఉద్యోగం ఇచ్చాడు. ఈరోజు మీ ముందు నేను సాక్షినే. యేసుక్రీస్తు అంటే నిజమైన దేవుడు, యేసుక్రీస్తు మాట్లాడే దేవుడు. వినగల చెవి, గ్రహించే మనస్సు నీకుంటే నీతో మాట్లాడతాడు ఆయన. ఎలా మాట్లాడాడో అలాగే జరుగుతుంది. ఆకాశము భూమి గతించిన నా మాటలు ఎన్నడూ గతించు. ఈ బైబిల్లో వ్రాయబడిన ప్రతి మాట అక్షరాల నిజమైన మాట. ఇందులో నువ్వు సందేహించుకో. నువ్వు సందేహించావా దిగిపోతావు కిందకి. సందేహించుకో. ప్రతిదీ కూడా నిజం, అబద్ధం లేదు, వాస్తవం. బైబిల్ అంటే వాస్తవాల పుస్తకం. ఏ జనానికి కూడా ఇలాంటి గ్రంథం లేదండి. అలాంటి గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు. దయచేసి విను. ఎన్ని మాటలు చెప్పాను? 3 మాటలు చెప్పాను. ఇంకా ఎన్ని మాటలు ఉన్నాయి? 4 మాటలు ఉన్నాయి. కొంతమంది అనుకుంటున్నారు అయిపోయి ఇంకా 4 ఉన్నాయండి. వాన వచ్చేస్తాం కదండి. మీకే కాదు నాకు. మీకు ఇంకా నెత్తి మీద ఏవో ముసుగులు ఉన్నాయి, నాకేముంది? దేవుడికి స్తోత్రం. చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లిద్దాం. చేతులు తెచ్చుకున్న వాళ్ళందరూ పైకెత్తండి. తెచ్చుకున్నారు అందరూ? చేతులు పైకెత్తి వర్షం పంపించిన దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను కూర్చొని రోజే అంటున్నా వాక్యం, వర్షంలో తడుతూ వినాలి. ఇప్పుడు అందరికీ విశ్వాసులకు సౌఖ్యం కావాలండి అయ్యగారు. మీరు ఫ్యాన్లో ఇంకా కొన్ని చోట్ల అయితే ఏసీలు కూడా అడుగుతున్నారు విశ్వాసం. అది మీరు ఇంకా వేయలేదేమో మరి. ఏసీలో కూర్చుని ఫ్యాన్ కింద కూర్చుని రోజు వింటున్న వాక్యం, వర్షంలో తడుతూ విను, ఎండలో ఎండుతూ విను. అది గొప్ప. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నంబర్ 4, 4వదిగా వాళ్ళు ఏమయ్యారు తెలుసా? అత్యానందాన్ని పొందారు. 3వదిగా 4వ మాట ఏంటో తెలుసా? 4వ మాట చెప్తున్నాను, జాగ్రత్తగా విను. అక్కడ ఏముంది? అక్కడ వాక్యంలో చదవం ఒకసారి. నీ బైబిల్ తెలిసే అవకాశం లేదు, ఇక్కడ చదవం ఒకసారి. అత్యానంద భరితులై ఎక్కడికి వచ్చారంట? ఎక్కడికి వచ్చారు? ఇంటిలోనికి వచ్చారు. ఏ ఇంట్లోకి? మీ ఇంట్లోకా? ఏ ఇంట్లోకి వచ్చారు చెప్పండి? ఏ ఇంట్లోకి చెప్పండి? అందరూ చెప్పండి అమ్మా. యేసు ఏ ఇంట్లో అయితే ఉన్నాడో ఆ ఇంట్లోకి వచ్చాడు. దేవుడికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానులు ఎక్కడికి వచ్చారండి? యేసు ఏ ఇంట్లో అయితే ఉన్నాడో ఆ ఇంట్లోకి వచ్చారండి. రాత్రి ఒక మాట చెప్తున్నాను విను. యేసు ఉన్న ఇంట్లోనికి వచ్చిన వాడే జ్ఞాని. యేసు ఉన్న ఇల్లు ఏది? ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదా, మందిరం అని చెప్పాను చూసారా? దేవుడు మందిరం. దేవుడు మందిరం అంటే ఏంటో తెలుసా?
యేసు ఉన్న ఇల్లు. దేవుడు సంఘం అంటే ఏంటో తెలుసా? యేసు ఉన్న ఇల్లు. ఆ యేసు ఉన్న ఇంటిలోనికి వచ్చిన వాడే నిజమైన జ్ఞాని. దేవుడికి స్తోత్రం. చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లిద్దాం. మీకు మాట చెప్పమంటారండి, మనం బస్సు ఎక్కాలనుకోండి, ఎక్కడికి వెళ్ళాలి? బస్ స్టాండ్కి వెళ్ళాలి. ట్రైన్ ఎక్కాలంటే రైల్వే స్టేషన్కి వెళ్తే అక్కడ ఏముంటుంది? వెయిటింగ్ హాల్ ఉంటుంది. ఉంటుందండి, వెయిటింగ్ హాల్ అంటారా? తెలుసా తెలీదా మీకు? అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలి? ట్రైన్ కోసం వెయిట్ చేయాలి. అదే విమానం ఎక్కాలనుకోండి, ఎక్కడికి వెళ్ళాలి? ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. అక్కడ కూడా ఏముంటుంది? వెయిటింగ్ హాల్ ఉంటుంది. విమానం ఎక్కితే కనుక ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తాం. ట్రైన్ ఎక్కితే కనుక ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్తాం. బస్సు ఎక్కితే కనుక ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్తాం. మందిరంలోకి వస్తే కనుక ఈ లోకం నుంచి పరలోకంలోనికి వెళ్తాం. అర్థమైన వాళ్ళు గట్టిగా కొట్టండి. మాకు అర్థం అవ్వలేదన్న అన్న వాళ్ళు గట్టిగా కొట్టండి. అయ్యి బాబోయ్, దేవుడికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుడు వర్షాన్ని పంపించి కూడా మంచి పని చేయడు. ఏంటో తెలుసా? ఆ వర్షం లేకపోతే కొనుకోట్లు వచ్చేస్తాయి మీకు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మందిరం అంటే ఏంటో తెలుసా? ఈ భూమి మీద మనకిది వెయిటింగ్ హాల్. దేనికోసం? పరలోకములోనికి వెళ్ళటానికి విశ్వాసికి వెయిటింగ్ హాల్ ఏదయ్యా అంటే మందిరం. అదే ఇల్లు. యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్మో, రా. దేవుడు మందిరంలోనికి రా. బయట ఎందుకు ఉంటావు నువ్వు? ఎవడైతే దేవుని ఇంటిలోనికి వస్తాడో వాడే జ్ఞాని. ఎన్ని మాటలైనవి? 4 మాటలు. 5వ మాట చెప్పేస్తున్నాను చూడండి. వాళ్ళు ఏం చేశారో తెలుసా? జ్ఞానులు ఏం చేశారో తెలుసా అండి? ఆయనకి చూసి ఏం చేశారమ్మా? ఎవరికి సాగిలి పడ్డారు? యేసు ఎదుట సాగిలి పడ్డారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళ జ్ఞానులా అజ్ఞానులా? ఎందుకు జ్ఞానులు అయ్యారు? యేసు ఎదుట సాగిలి పడ్డారు కాబట్టి వాళ్ళ జ్ఞానులు. దేవుడికి స్తోత్రం. యేసు ఎదుట కాకుండా ఎక్కడ పడితే అక్కడ సాగిలి పడ్డాం అనుకో, అజ్ఞానితో సమానం. జాగ్రత్త. ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను, ప్రభువు ఎదుట సాగిలి పట్టం నేర్చుకోండి. నేను జ్ఞానిని కదా, నేను గొప్పవాణ్ణి కదా, నేను గొప్ప పదవిలో ఉన్నాను కదా, నేను గొప్ప కులంలో పుట్టాను కదా, నేను గొప్ప మతంలో పుట్టాను కదా, నేను గొప్ప కుటుంబంలో పుట్టాను కదా అనుకోకుండా యేసు దగ్గరకు వచ్చి నువ్వు సాగిల పడినట్లయితే గనక అప్పుడు నువ్వు దేవుని దృష్టిలో జ్ఞాని అనిపించుకుంటావు. దేవుడికి స్తోత్రం. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని మాటలు అయిపోయినాయండి? 5 మాటలు అయిపోయినాయి. ఇంకెన్ని మాటలు ఉన్నాయి? ఇంక 2 మాటలు ఉన్నాయి. ఇంక 2 మాటలు చెప్పేస్తాను, త్వరగా ఆలకించండి. సాగిలి పడ్డారు. అంతేకాకుండా ఏం చేశారండి? యేసుని ఏం చేశారు చెప్పండి? వాళ్ళు పూజించారు. చెప్పండి, ఏం చేశారమ్మా? పూజించారు. యేసుని ఏం చెయ్యాలి? మనం పూజించాలి. యేసుని పూజించాలా, మరియమ్మను పూజించాలా? కొంతమంది ఏం చేస్తున్నారంటే మరియమ్మను పూజించుతున్నారు. అలాంటి పనులు చేయకండి. అలాంటి పనులు చేసే వాళ్ళు మీ దగ్గర ఎవరైనా ఉన్నారండి? బాబాయ్ అలా పొరపాటు చేయకండి. అలా చేయకండి. గౌరీ పట్టణం వెళ్తాం, గుండు గీయించుకోవటం, లేదా ఏదో కోను కోయటం, ఇలాంటి పనులు చేయకండి సుమా. ఎవరిని పూజించాలి? యేసుడు ఒక్కడే పూజించాలి. ఎందుకంటే ఆయన ఒక్కడే
పూజకు అర్హుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యేసును తప్ప మరి దేనిని పూజించినా అది అజ్ఞానమే అవుతుంది. ఇంకా ఆఖరు మాట చెప్పేస్తున్నాను, 7వ మాట చెప్పేసి నేను ముగించేస్తాను. ఎంత వాన చేసినా గొడవ లేదు మనకి. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 7వ మాట మనం చూసుకుందాం. చూడండి 7వది అక్కడ వాక్యంలో వ్రాయబడింది కదా. చివరిగా ఏం చేశారు జ్ఞానులు? ఏమిప్పారంట? ఏమిప్పారు? పెట్టెలు ఏం చేశారు? విప్పారు. చెప్పండి, అందరూ చెప్పండి. ఏం చేశారు? విప్పారు. పెట్టెలు విప్పారు. బంగారమును, సాంబ్రాణి, బోలము ఏం చేశారు? కానుకలుగా సమర్పించేశారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇంక చివరి మాట చెప్పేస్తున్నాను, చాలా జాగ్రత్తగా ఆలకించు. ఏం చేశారు? వాళ్ళ పెట్టెలు విప్పారు. ఏం విప్పారు? పెట్టెలు పరస్సులో విప్పాలి. చాలామంది ఏది చెప్పినా చెప్పు కానీ బాబు ఇది మాత్రం ఆ ఒక్కటి చెప్పొద్దయ్యా. మనకే ఆకాశపు వాకిలు విప్పేసి వచ్చేయాలి. ఏమొచ్చేయాలి? పట్టరాని దీవెనలు వచ్చేయాలి. కానీ మన పరసు మన దగ్గరే ఉండాలి. డాక్టర్ గారి దగ్గర ఇప్పేస్తాం, లాయర్ గారి దగ్గర ఇప్పేస్తాం, బట్టల షాప్కి వెళ్ళామనుకో, రాజమండ్రి వచ్చామనుకో, బొమ్మనా బ్రదర్స్ దగ్గరికి వెళ్ళి ఇప్పేస్తావు. ప్రతి చోట ఇప్పేస్తావు, కానీ మందిరంలోకి మాత్రం పరసే తేవా. అసలు ఎంతమంది తెలివా జ్ఞానం అనుకుంటున్నారు. అది దేవునికి ఇవ్వకపోవటం అజ్ఞానం. దేవుడికి ఇవ్వకుండా అక్కడక్కడ ఇస్తున్నావే, అదేంటో తెలుసా? అజ్ఞానం. దేవునికి ఇవ్వటం అనేది జ్ఞానం. నువ్వు ఇచ్చేది ఎవరికి ఇస్తున్నావయ్యా అంటే ఒక మనిషికి ఇస్తలేదు. నువ్వు ఎవరికి ఇస్తున్నావు? చాలామందికి ఏంటంటే మనిషికి ఇస్తున్నాం అనుకుంటారు. మీ ఊర్లో అనుకుంటారు కానీ అనుకుంటారో లేదో నాకు తెలదు, కానీ మా ఊర్లో అలాగే అనుకుంటారు. మన పాటర్ గారికి ఏంటి గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటున్నాడు, అలా ఆవిడకి కూడా గవర్నమెంట్ ఉద్యోగమే, ఆడికి లోటు ఏంటి, ఆడికి ఎందుకు ఇవ్వాలి? నేను ఒకటే చెప్తాను, మీరు ఇచ్చినా మంచి మాటే, ఇవ్వకపోయినా మంచి మాటే. ఇచ్చినా పని జరుగుతుంది, ఇవ్వకపోయినా పని జరుగుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చేతుల పైకెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడికి ఇవ్వటం నేర్చుకో. నా పేరట వచ్చిన వాడికి గిన్నెడు మజ్జిగిస్తే పరలోకం. మజ్జిగను ఉంది అక్కడ, పాలని ఉంది అక్కడ, కూల్ డ్రింక్ అని ఉంది అక్కడ, ఫ్రూట్ జ్యూస్ అని ఉందా అక్కడ? ఏమండి? పళ్ళరసం ఎత్తే బహుమానం అని ఉందా? లేదు. ఏముంది? చన్నీళ్ళు ఇస్తేనే బహుమానం ఉంటే ఇంక భోజనం పెట్టేవనుకో ఇంకెంత బహుమానం. పళ్ళు రసం ఇచ్చేవనుకో ఇంకెంత బహుమానం. దేవుని సేవకుడికి ఇవ్వటం అంటే దేవుడికి ఇవ్వటం. ఆయన ఎత్తే ఆయన ఏం చేస్తాడో అదంతా ఎవరిని అడుగుతాడు? దేవుడి లెక్క ఎవరిని అడుగుతాడు? ఆయన్ని అడుగుతాడు. నీకెందుకు ఆ గొడవ? అందులోకి నువ్వెందుకు వేలాడుతావు? పెట్టుకో, నువ్వు ఇచ్చేయంతే. ఆయన ఏం చేస్తాడో చేస్తాడు. ఆయన చేతికి వచ్చింది ఆయన ఏం చేశాడో లెక్క ఎవడు అడుగుతాడో? దేవుడు అడుగుతాడు. సేవకుడు ఎవరికి లెక్క చెప్పాలి? దేవుడికి లెక్క చెప్పాలి. మీలో బోధకులైన వారికి మరి కఠినమైన తీర్పు ఉన్నదని ఎరుగుడి. సేవకుల్ని దేవుడికి లెక్క చెప్పాలి. దేవుడు అడుగుతాడు నువ్వేం చేసావని. నువ్వు అడక్కో. కొన్ని చోట్ల మేము ఇచ్చాం కదా 10 ఏళ్ళు, ఏం చేసావు? 10 ఏళ్ళు 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 10
ఇలాంటి వాడకం. ఇవే దేవుడికి ఇస్తే దీవించబడతాం, ఇస్తే పరలోకంలో నీకు బహుమానం దేవుడు దాచిస్తాడు. దేవునికి ఇవ్వటం జ్ఞానం, దేవునికి ఇవ్వకుండా మన దగ్గర దాచుకోవటం అజ్ఞానం. ఎన్ని మాటలు అయిపోయినాయి? 7 మాటలు అయిపోయినాయి. దేవుడికి స్తోత్రం. టైం కూడా ఎంత అయింది? 10:30 అయింది. మోకరించని ప్రార్థన చేసుకుందాం. ఈరోజున ప్రభు